హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్స్ క్వశ్చన్ నెంబర్ 6 to 8లో భాగంగా థర్డ్ యూనిట్ రీడింగ్ బి వన్స్ అపాన్ ఏ టైమ్ పోయంకి సంబంధించి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోయం క్వశ్చన్స్కి ఆన్సర్స్ యూస్ చేసుకోవడం ఒక్కసారి చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇచ్చిన స్టాంజాలో ఆన్సర్స్ ఉండవు. మీకు పోయం కంటెంట్ మొత్తం క్లారిటీగా తెలిస్తే ఈజీగా ఆన్సర్స్ పిక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోస్ని జాగ్రత్తగా చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ, ఫ్రెండ్స్ మీరు కనుక మా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి గ్రామర్ వీడియో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. టాపిక్లోకి వెళ్దాం. పోయం క్వశ్చన్స్ చూసే ముందు, ఎంసీక్యూస్ చూసే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. మూడ్ ఆఫ్ ద పోయం వచ్చేసి నాస్టాల్జియా. నాస్టాల్జియా అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్ మిక్స్డ్ విత్ అ ప్లెజర్ అండ్ అఫెక్షన్ వెన్ యూ థింక్ ఆఫ్ హ్యాపీ టైమ్స్ ఇన్ ద పాస్ట్ టైమ్సే బాగున్నాయా అనే మీ ఫీలింగ్ ఉంటుంది చూసారో, దాన్ని నాస్టాల్జియా అంటారు. టోన్ ఆఫ్ ద పోయం వచ్చేసి ఫిలాసఫికల్ అండ్ సెటైరికల్. అలాగే థీమ్ ఆఫ్ ద పోయం కూడా ఇంపార్టెంట్. ద మోడర్న్ సొసైటీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్స్హుడ్ అకార్డింగ్ టు ద పోయెట్ అండ్ పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ అ హిపోక్రసిక్ మేనర్, అంటే ప్రిటెండింగ్ బిహేవియర్స్. నవడేస్ ద పీపుల్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ప్రిటెండింగ్ అంటే యాక్టింగ్ అని అర్థం. ఫ్రెండ్స్, ఈ వర్క్షీట్స్ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఉపాధ్యాయ మిత్రులు ప్రిపేర్ చేశారు, కాబట్టి వారికి నా ధన్యవాదాలు. విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. యూనిట్ 3 రీడింగ్ ఏ వన్స్ అపాన్ ఏ టైమ్ పోయం క్వశ్చన్స్ ఇప్పుడు చూడబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ వన్, ద పోయెట్ వాంట్స్ టు రీలర్న్ హౌ టు లాఫ్. వై డస్ హీ వాంట్ టు రీలర్న్? బికాస్ దేర్ ఈస్ నో ఒరిజినాలిటీ అండ్ హోల్ హార్టెడ్నెస్ ఇన్ మోడర్న్ లాఫ్టర్. సో అబ్సల్యూట్లీ బి ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ వన్, shows only my teeth like a snake's bare fangs. What does it mean? While laughing, teeth are appearing like a snake's bare fangs. Option B is absolutely right answer. And the third one, the man asks his son to show how to laugh because A, absolutely, he has forgotten to laugh as an innocent child does. And alage fourth one, the poet wants to learn from his son finally because his son, B is right answer, is not corrupted by the ways of the world. Alage second stanza, when does he say nice talking to you? Nice talking to you ani eppudu cheptadu? When he feels bored. Option A is right answer. Sixth one, without being glad he says glad to meet you. Why so? B is right answer. He is pretending to be joyful though he is not. జాయ్ఫుల్గా లేనప్పటికీ అతను యాక్ట్ చేస్తున్నాడు. సెవెంత్ వన్, ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూజ్ టు బీ వెన్ ఐ వాజ్ లైక్ యూ. షో దట్. సి ఈజ్ రైట్ ఆన్సర్ అబ్సల్యూట్లీ. హీ వాంట్స్ టు షన్ ద ఫేక్ పర్సనాలిటీ అండ్ బీ ఇన్నోసెంట్ లైక్ ఎ చైల్డ్. షన్ మీన్స్ అవాయిడ్. హీ వాంటెడ్ టు అవాయిడ్ ఫేక్ పర్సనాలిటీ అండ్ హీ వాంటెడ్ టు బీ ఇన్నోసెంట్ లైక్ ఎ చైల్డ్. థర్డ్ స్టాంజా, వేర్ డూ యూ థింక్ హీ వేర్స్ ద కాక్టైల్ ఫేస్? కాక్టైల్ ఫేస్ ఎక్కడ యూస్ చేస్తాడు? అండ్ అబ్సల్యూట్లీ ఇన్ అ పార్టీ. సో ద సి ఈజ్ రైట్ ఆన్సర్. What are the different faces but fixed portrait smile? And whatever may be the situation, a fixed smile that never changes. So absolutely C is right answer. Situation ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్మైల్ చేంజ్ అవ్వకూడదు కాబట్టి, అండ్ హీ యూజ్డ్ ద వర్డ్ ఫిక్స్డ్ పోర్ట్రైట్ స్మైల్. అలాగే 10th వన్, వాట్ ఈస్ మెంట్ బై వేరింగ్ మెనీ ఫేసెస్ అకార్డింగ్ టు ద పోయెట్? ఎందుకు పోయెట్ వేరింగ్ మెనీ ఫేసెస్ అన్నాడు? దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఇట్ ఈ సిచ్యువేషనల్ అండ్ అకేషనల్ చేంజింగ్ ఆఫ్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సిచ్యువేషన్ బట్టి, అకేషన్ బట్టి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని చేంజ్ చేయాలి కాబట్టి వేరింగ్ మెనీ ఫేసెస్ అని ఇక్కడ ఆతరు చెప్పడం జరిగింది. వాట్ డస్ ద ఫ్రేజ్ ఫీల్ ఎట్ హోమ్ మీన్స్? అసలు ఫీల్ ఎట్ హోమ్ అంటే ఏంటి? ఫీల్ కంఫర్టబుల్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ వన్, వై వుడ్ ద డోర్స్ షట్ ఆన్ హిమ్? ఎందుకు డోర్స్ షట్ చేస్తున్నారు? And he troubled them with his frequent visits. Feel at home, come again. Who says these words? ఈ వర్డ్స్ ఎవరు చెప్తున్నారు? The host. So the C is right answer. What do you understand from the above lines? People are not as fair as they appear. మనకు కనిపించేంతగా వాళ్ళు నాట్ సో ఫెయిర్ అని అర్థం, నాట్ సో గుడ్ అని అర్థం. Their left hand search my empty pockets. What does it mean? ఎందుకు empty pockets అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది? They are curious to know what is there in empty pockets. Sixth one, but that's gone son. What has gone according to the poet? According to the stanza, the habit of shaking hands has gone now according to the poet. Seventh one, they used to shake hands with their hearts. What does it mean?
When they meet, they greeted wholeheartedly. So the option B is right answer. What is the meaning of ice block cold eyes? Laughing without any emotions and happiness. So option B is right answer. What does it mean by laugh with hearts and eyes? People used to laugh wholeheartedly అని అర్థం. అలాగే 10th one, now they only laugh with their teeth implies false appearance. So the option B is right answer. ఫ్రెండ్స్ ఇంకా కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ చూద్దాం. Who is speaking to whom? Option A is right answer. A father is speaking to his son. And how are people in olden days? People used to laugh with their hearts and eyes. So option B is right answer. How are the people now? People only laugh with their teeth now. So option C is right answer. What does the expression ice black cold eyes mean? Ice black cold eyes ante enti? Expressionless eyes అని అర్థం. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ 5th one, వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పోయం? పొయెట్ ఏ మూడ్లో ఈ పోయమ్ని రాశారు? నాస్టాల్జియా ఫీలింగ్ అంటారు కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. వాట్ డస్ ద పొయెట్ మీన్ బై లాఫింగ్ విత్ టీత్? లాఫింగ్ విత్ టీత్ అంటే ఏంటి? అన్యాచురల్, ఆర్టిఫిషియల్, ఫేక్ లాఫ్ అని అర్థం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ లాఫ్ ఈజ్ జెన్యూన్? So A is right answer. Laughing with hearts and eyes in the past. How did people shake hands in the past? People used to shake hands with their hearts in the past. So C is right answer. But that's gone, son. What was gone according to the poet? Tradition of shaking hands with their hearts has gone. So B is right answer. What does the speaker mean by shaking hands without hearts? షేకింగ్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్ అంటే ఏంటి? అన్యాచురల్, ఆర్టిఫిషియల్, ఫేక్, విష్ వితౌట్ ఎమోషన్స్ అండ్ వామ్త్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 4th one, వాట్ డస్ ద స్పీకర్ మీన్ బై సర్చ్ మై ఎంప్టీ పాకెట్స్? సర్చ్ మై ఎంప్టీ పాకెట్స్ అంటే ఏంటి? ఎస్టిమేటింగ్ ద ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో వాట్ డస్ ద వర్డ్ దే రిఫర్ టు? ఇక్కడ దే అంటే ఎవరు? ద పీపుల్ ఇన్ ద పాస్ట్ అండ్ నౌ. వాట్ డస్ ద స్పీకర్ వాంట్ టు అన్లర్న్? స్పీకర్ ఏమి నేర్చుకోకూడదు అనుకుంటున్నాడు? ద స్పీకర్ వాంట్స్ టు అన్లర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్ అంటే స్పీచ్లెస్ థింగ్స్ అని అర్థం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. వాట్ డస్ ద స్పీకర్ వాంట్ టు రీలర్న్? ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు? ద స్పీకర్ వాంట్స్ టు రీలర్న్ టు లాఫ్ విత్ ద హార్ట్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. What are the muting things according to the speaker? Option A, expressionless things is absolutely right answer. How does the speaker want to be? Speaker ఎలా అవ్వాలనుకుంటున్నాడు? The speaker wants to be what he used to be once upon a time when he was like a child. చైల్డ్గా ఉన్నప్పుడు ఎలాగైతే నవ్వేవాడు హోల్ హార్టెడ్గా, ఆ స్టేజ్కి, ఆ ఏజ్కి తను వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఆప్షన్ సి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. How does the mirror show his teeth like? C, a snake's bare fangs. My teeth like a snake's bare fangs. What figures of speech used here? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేయడం జరిగింది? ఇక్కడ ఏ సిమిలీ. ఏవైనా రెండు వస్తువుల్ని యాజ్తో కానీ లైక్తో కానీ పోల్చి చెప్తే దాన్ని సిమిలీ అంటారు. ఇక్కడ అతని టీత్స్ని స్నేక్స్ యొక్క బేర్ ఫ్యాంగ్స్తో పోల్చాడు విత్ యూజింగ్ లైక్. మై టీత్ లైక్ ఏ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. లైక్ కానీ యాజ్ కానీ ఈ రెండు యూజ్ చేసి ఏ రెండు వస్తువులనైనా, ఏ రెండు పర్సన్స్నైనా, ఏ రెండు ఆబ్జెక్ట్స్నైనా పోల్చి చెప్తే దాన్ని సిమిలీ అంటారు. సో ఆప్షన్ ఏ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. పీపుల్ ఆఫ్ ఓల్డెన్ డేస్ యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ ఐస్. సో ఆప్షన్ ఏ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సెకండ్ వన్, ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ మీన్స్ వాట్? Expressionless eyes. So option C is right answer. Their dash eyes search behind my shadow means what? They try to look at the darker side of the person. So option B is absolutely right answer. And second stanza, present day adults shake hands without hearts. So option B is right answer. What has gone according to the poet? Shaking hands with the hearts has gone. So B is right answer. Their left hand search my empty pockets means what? They expect something from others. So option C is absolutely right answer. Sixth one, this stanza is a conversation between
ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, ఏ ఫాదర్ అండ్ ఏ సన్. వాట్ డస్ ద స్పీకర్ వాంట్ టు అన్లోన్? B is right answer. The speaker wants to unlearn all these muting things. How does the mirror show his teeth like? The option C is absolutely right answer. Snakes bear fangs. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ అప్పటి వరకు దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.